హాయ్ అండి. మరి ఈ రోజు అయితే మరి ఇక్కడ నేను 1 టౌన్ అయితే వచ్చానండి. మరి ఈ రోజు అయితే వర్క్ అయితే వెళ్ళలేదు. ఇక పొద్దున్నే చర్చి దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ నైట్ మాకు కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి. అది అన్ని సౌండ్ సిస్టమ్ అన్ని రాజనగర్లో ఉన్నాయి. అన్ని కొన్ని ఇక్కడ కంటిగా తీసుకొచ్చాం. కంటికిలో మనకి మూడు సంఘాలకు సంబంధించిన వర్షిప్ అనేది వాళ్ళ నైట్ జరుగుతూ ఉంటది మనకి ఇక్కడ కంటికిలో. కానీ కంటికిలో మనకి ఇక్కడ చర్చికి అయితే లైటింగ్ అయితే వేస్తున్నాం అండి. లైటింగ్ కి మనకు కావాల్సిన అయితే లైట్లు కావాలి. మేము లైట్ కి అయితే 1 టౌన్ వచ్చాము. కొన్ని షాపులన్నీ తిరిగాము, చాలా షాపులు. మనకు కావాల్సింది వామ్ వైట్ అనమాట. వామ్ వైట్ అంటే మనకి ఇక్కడ దగ్గరగా 10-15 షాపులు దాకా తిరిగాము, ఎక్కడా దొరకలేదు. మరి ఇక్కడ మన ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాం. మనం ఇక్కడికి వచ్చి మరి ఇక్కడైతే 120 లైట్లు కావాలి, 120 దండలు కావాలి మనకి. 2 చర్చిలకి వేయాలి, రాజనగర్ చర్చి కన్నా మన ఇక్కడ కందికిలో ఉన్న చర్చికి అయితే వేయాలి. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాం. మన లైట్లు అయితే చెప్పాము, మన గోడ దగ్గరికి అయితే వెళ్ళాడు తీసుకొస్తానికి. ఇంకా తర్వాత వాటికి కావాల్సిన కొన్ని వైర్లు అయితే కావాలి. ఆ వైర్లు కూడా కొన్ని వైర్లు, దానికి దండలకు వచ్చేసరికి డీసీ బాక్స్ ఉంటాయి. ఆ బాక్సులు, ఫ్లాష్ లైట్లు అంటే బుడ్డ ఫ్లాష్ లైట్లు ఉంటాయండి. అక్కడక్కడ మనకి చిన్న లైట్లు ఎగులుతూ ఉంటాయి. అవి కూడా అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం 1 టౌన్ అయితే వచ్చాం అనమాట. 1 టౌన్ లో మనం ఇక్కడ ఇవన్నీ తీసుకొని మన చర్చి దగ్గరికి అయితే వెళ్ళాలి అనమాట. మనకి ఇక్కడైతే వెరైటీ లైట్స్ అయితే అన్నీ ఉంటాయి అనమాట. ఈ డిసెంబర్ నెల అంటేనే ఇంకంతా లైటింగ్ తోనే హడావిడిగా ఉంటుంది 1 టౌన్ మొత్తం. ఇక్కడ చాలా మంది ఇళ్ళ చేసుకునే వాళ్ళు. క్రిస్మస్ పండుగ ఉంది, మళ్ళీ సంక్రాంతి ఉంది. ఈ వీటికి అనేసరికి ఎక్కువగా లైటింగ్ ఎక్కువగా సేల్ అనేది బాగా ఎక్కువ అవుతుందండి ఈ నెల అనేసరికి మనకి బాగా. ఇదైతే మేము కూడా అయితే మరి మాస్టర్ అయితే లైటింగ్ వచ్చిందంటే ఇంకా మేము కూడా అందరం చాలా మంది అందరూ వర్క్స్ కి అన్నది అందరూ ఉంది. ఇక్కడ కొన్ని ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. అక్కడ మేమైతే నేనన్నా ఇక్కడ మన మరి మనోడు ఎలక్ట్రిషన్ వర్క్, మరి మనోడే లైటింగ్ చేస్తున్నాడు. మరి మనోడితో నేను వచ్చాను ఇక్కడ 1 టౌన్ అయితే. ఇవి తీసేసుకొని ఇక మనం అయితే చర్చి దగ్గరికి వెళ్ళిపోయి వచ్చేసినాయి, లైట్లు కూడా వచ్చేసినాయండి మనకి. కుర్రోడు బండి మీద వచ్చాడు మనకి లైటింగ్స్, గోడకి వెళ్ళి తీసుకొచ్చాడు. ఒక్కటే మీకు దొరకాలంటే దొరకమండి 120 లైట్లు. కొన్ని చాలా షాపులు తిరిగా. ఇప్పుడైతే మనకి ఈ షాపులో అయితే 120 దండలు దొరికినాయి. ఇక ఈ బేరం ఆడే ఇక ఇవి అయితే తీసుకొని మనకి ఇప్పుడు సామాన్లు అయితే కావాలి, అవి కూడా తీసేసుకొని ఇక మేము బయలుదేరుతాం. ఇదండి. ఇకైతే మేము అక్కడ 1 టౌన్ నుంచి అయితే లైట్లు అన్ని తీసుకొని అయితే చర్చి దగ్గరికి వచ్చామండి. మొత్తం చర్చి దగ్గరికి వచ్చి ఇంక ఈ లైట్లు అనేది ఇప్పుడు ఈ లైట్లు ఏంటంటే వీటికి వైర్ ఒకటి కడుతున్నామండి, అంటే మనకి బలంగా ఉండటానికి. నేను చూపిస్తాను ఏదో వైర్ అది మామూలు లైట్ వస్తుంది. మామూలుగా అయితే లైట్ ఇలాగ వచ్చిందండి. మనం దీనికి ఏం చేస్తున్నామంటే ఇలాగ వైర్లు కట్టి ఇలా దండ కింద మనం రెడీ చేస్తున్నాం. అలాగా ఏంటంటే మనకి గట్టిగా ఉంటుంది. ఈ వైర్ అనేది తెగిపోకుండా మధ్యలో మనకి తాడు తేగలేస్తున్నాం కాబట్టి మనకి గట్టిగా ఉంది. మనోడైతే మన ఇవ్వండి అవును మనోడు చెప్పాడు, ఐడియా చెప్పాడు. ఇలాగైతే మనకి ఎక్కువ కాలం అనేది ఉంటుందంట. కనీసం మనం జాగ్రత్త చేసుకుంటే ఎంత కాదన్నా ఒక 4 ఏళ్ళ వరకు అయితే బాగుంటుంది. ఇది జాగ్రత్త చేసుకుంటే, లేదా అలా వదిలేస్తే ఇంకా అది సంవత్సరంలో పోద్ది. ఇదైతే ఇదండి, మన అందరు తల ఒక వైర్ తీసుకొని తల చేస్తున్నారు అందరూ ఎవరి కాళ్ళు. మనం దగ్గర ఇప్పుడు ఇలాగైతే 120 దండలు చేయాలి. ఇప్పటికైతే మనకు అయినాయి ఒక 10 అయి ఉంటాయి మొత్తం మీద. ఓవరాల్గా 10 అయితే మేము రెడీ చేసాము. ఇంకా మనకి 110 దండలు అయితే చేస్తున్నాము. ఇక పాస్ట్ గారు కూడా ఇక్కడైతే మనకి భోజనం అనేది అరేంజ్ చేశారు. మన భోజనం కూడా చేసేసి ఇంకా కుర్రోళ్ళు ఇంకా ఒక 3-4 రావాలి. ఆరుగురు వస్తే ఇంకా తలలోకి అందరూ పట్టుకుంటే గవగవ అనేది మనకి కంప్లీట్ అయిపోద్ది. చేస్తే మనం ఈ పూట అనేది మనం లైటింగ్ అనేది దించేసుకుంటే మనకి ఈ రోజుకి సాయంత్రం కల్లా మనం లైట్లు అయితే మ్యాక్సిమం ఎగిలేటట్టు మనం చేసేయాలి. అందులో ఇప్పుడైతే మనకి కొద్దిగా లైట్గా అయితే వాన అయితే పడుతుంది మనకి. ఇంకా మన వాళ్ళు కూడా చాలా మంది ఇక రింగులు కూడా అయితే చేయించుకొచ్చారు, వానలోనే చేయించుకొచ్చారు. ఈ ఒక 2 క్రిస్మస్ ట్రీ లాగా చేద్దామని ఒక ప్లాన్ తో మేము అనుకున్నాము. ఇక్కడ రౌండ్ గా కింద పెట్టి పైన బాదోడు పెట్టేసి మనం దానికైతే మనం అరేంజ్ చేస్తున్నాం. ఇది ఒకటి అయితే చేస్తున్నాము ఈ ప్లాన్ అయితే. ఈ పిల్లలందరూ భోజనం చేస్తారా? అందరూ మీరు కూడా కత్తి తీసుకొని ఆ ట్యాగులు కట్ చేసి రౌండ్ ఇచ్చి పక్కన పెట్టేసేయండి. మీరు కూడా వెళ్ళరా? ఈ తమ్ముడు కట్ చేస్తున్నారు చూడండి పడ్డాడు. అది చూసుకోండి కావుగా. పిల్లలందరూ అయిపోయారు కదా.
ఇంకైతే మనమైతే ఈ వర్క్ అనేది చేస్తున్నాం అండి. మనకి ఎంతకాలన్నా ఇప్పుడు ఇది దగ్గర ఇప్పుడు కూర్చుంటే కనుక మనకి మాక్సిమం ఒక 4 అయ్యే అవకాశం ఉంటది. ఏది 110 దండలు ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా, ఇంకొక 110 అంటే మినిమం 4 గంటలనే పడుతుంది, 4 గంటలైనా పడుతుంది. ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 1:15 అయిందా, 1:30 అయిందా టైం టైం వచ్చి మనకి 1:40 అవుతుందండి. ఇదైతే మేమైతే గౌరవ అయితే చేసేసుకోవాలి. మనకైతే బోల్డ్ వర్క్ అయితే ఉందండి, మరి ఇదైతే మనం చేసుకోవాలి. అదే ఒక పక్క చేస్తూ అంటే ఒక కనీసం 50 లైట్లను రెడీ చేసుకుంటే ఒక ఇద్దరు పైకి వెళ్ళి లైన్లు దించేస్తూ ఉంటారు. ఒక 50 లైట్లనే మనం గౌరవ చేయాలి. ఇవన్నీ కట్టేది మా వాళ్ళకి ఎవరికి తెలియదండి. మనోడు అంతా చెప్తున్నాడు ఎలాగా కట్టాలి ఏంటి అనేది, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇదైతే మన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన ప్రకారం చేస్తున్నారు. ఈ లైట్ అనేది ఎలా పడితే అలాగ వెళ్తే వచ్చేది కాదు. ఒక వైపు పెట్టినప్పుడు బల్బు, ఆ బల్బులన్నీ ఒక వైపుకే ఉండాలి. ఇక్కడ ట్యాగలేదు తమ్ముడు, ట్యాగలేదు మధ్యలో, అది అనేది మనం చెయ్యాలి. ఇదైతే మనం ఇది చేస్తున్నాం. మన ఈ చిన్నపిల్లలందరూ ప్రోగ్రాలు అయితే నేర్చుకున్నారు. మీరందరూ భోజనం చేస్తారా? పిల్లలందరూ అయితే భోజనం చేస్తారు. ఇంకా మేము కూడా భోజనం దిగాలి. ఇంకా మా కుర్రలో ఒక ఇద్దరు రావాలి. ఇంకా వాళ్ళిద్దరు వస్తే ఇంకా భోజనం అయితే మనం భోజనం చేసి ఇంకా గబగబా అయితే మనం చేసుకోవాలి. చూసావా మైసల్కి? ఇదిగండి ఇదైతే కాదు, మన ఈ చిన్నపిల్లలందరూ ప్రోగ్రామ్ కండక్ట్ నేర్పించేది కూడా మన అభిల, ఈవిడ సండే స్కూల్ టీచర్. ఇదైతే మరి ప్రతిది కానీ ఏదన్నా పిల్లల విషయాల్లో కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఒక ఇదనేది నేర్పిస్తుంది. ఇంకా అయితే ఎంతవరకు వస్తుందమ్మా మీ ప్రోగ్రాలు? అయిపోయిందా? ఓకే. ఇలా కూడా ప్రోగ్రాలు కూడా అన్ని రెడీ అయిపోయినాయి. పిల్లలందరూ ఎక్కడే ఉన్నారు. ఇవ్వండి సురేష్, సరిగి మహేష్, పవన్, మణికంఠ, సన్నీ, జాను, ఇక అక్కడ ఉన్నది చిన్నారావు. అంటే మా ముద్దు పేర్లండి. మేము చిన్నారావు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం మా అవన్నీ. అయ్యా రాటు పడేసాడయ్యా, ఇదారా నీకేం పని ఇక్కడ? వెళ్ళు పైకి వెళ్ళు. ఇవ్వండి మా పాస్ గారు కూడా అయితే, పాస్ గారు భోజనం చేశారా? ఓకే. అయితే పాస్ గారు కూడా మా కోసం అయితే వెయిట్ చేస్తారు. మాతో కలిసి భోజనం చేస్తారంట. ఇంకైతే ఫోన్ చేసి వాళ్ళకి అయితే మన కుర్రోళ్ళు కూడా ప్రకాష్ నగర్ లో ఉన్నారు. ప్రకాష్ నుంచి రాగానే ఇంకా అందరం అయితే లంచ్ అయితే అనేది మనం చేస్తాము. ఇకైతే ఇంకా ఆ లైట్లు అన్ని కట్టేసి మొత్తం అయితే మనం అయితే బిల్డింగ్ అయితే లైట్లు వేసామండి. ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 8:30 అవుతుందండి టైం. కానీ చాలా టైం ఎక్కువ తీసుకుంది, కానీ చాలా బ్యూటిఫుల్ గా చాలా అందంగా వచ్చింది. మనకి లైటింగ్ మాత్రం చాలా బాగుంది. మన కుర్రోడు ప్లాన్ చెప్పిన ప్రకారంగానే మేము అన్ని ఆ లైట్లు కట్టుకోవడం మనకి బాగా చాలా టైం పట్టింది. ఇప్పుడైతే మనకి చాలా అందంగా మరి తోరణాలు కూడా మనం అంతా నీట్గా వేసాం అనమాట. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇవి వచ్చేసరికి తోరణాలు అనమాట. మనకి ఈ సైడ్లు ఇవన్నీ మనకి లైట్గా తుప్పరైతే పడుతుంది, కానీ అయినా మనం ఇవన్నీ లైన్ చేసి తోరణాలు అయితే కట్టేసాం. ఇవన్నీ లైట్లు చూసారా? కానీ చాలా అందంగా చాలా బాగుందండి. అసలు మాకు ఈ లైట్లు అయితే దొరకలేదు అసలు ఫస్ట్ టైం. అసలు మేము చాలా షాపులు తిరిగాం, కానీ లాస్ట్కి ఎలాగోలా మనకి దొరికింది. కొద్దిగా ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా అయింది మన పాత దాని మీద, అంటే మన తెలిసిన షాప్ మీద ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కువైంది. కానీ అక్కడ లేవు మన తెలిసిన షాప్ దగ్గర. ఇదైతే మనకి చాలా అందంగా చాలా బాగుంది. ఇదిగోండి మనకైతే ఇలాగైతే మనం ఈరోజు అయితే మనం ఇలా చేసామండి. వర్క్ అయితే మనది ఇదండి. ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయి ఇంక అంత రెడీ చేసేస్తాం. రెడీ అయిపోయి ఇంకా మేము వచ్చేస్తాం. కానీ మేము కూడా అందరం ఈరోజు అయితే అందరం ఇంకా పంచి కట్టే అనేది మేమందరం అయితే తీసుకున్నాము. మరి అందరూ మన వాళ్ళందరూ అయితే పంచులు కట్టుకుంటున్నారు ఈరోజు అయితే. కానీ ఈరోజు డ్రామా కూడా మంచి స్కిట్ అయితే మేము అయిపోతున్నాం. అది కూడా వీడియో చేస్తాను, రేపైతే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి మీకు ఈ స్టార్స్ అనేది కూడా మేము ఇదైతే గ్రీన్ కలర్తో మనం అయితే రౌండ్ అనే సర్కిల్ అనేది మనం చేసాం అనమాట. ఇది కూడా అయిపోవచ్చింది. ఈ కలెక్షన్ ఇచ్చేస్తే మనకి వర్క్ అనేది అయిపోద్ది. ఇంకా ఇది కూడా ఇస్తున్నాడు మనోడు. ఎందుకంటే ఏమన్నా వర్క్స్ ఏమైనా ఉన్నా చెప్పండి, పర్లేదు. నా నెంబర్ ఉంటుంది, మీకు మన కుర్రోడ్ నెంబర్ ఇస్తాను.
మీకు ఏం కావాలన్నా లైటింగ్ విషయంలో కానీ ఇంటీరియర్ వర్క్ కానీ బాగా చేస్తాడు మనోడు. మీకు తక్కువగానే అమౌంట్కే చేస్తాడు మనోడు. పవన్ కుర్రోడు వచ్చి రాజనగర్లో ఉంటాడు. ఇంకా ఈ కుర్రోడు వచ్చేసరికి మా ఫ్రెండ్ అండి చిన్న. ఇంకా కుర్రోళ్ళు అందరూ కొంతమంది అయితే రెడీ చేస్తారు. ఇదిగోండి ఇంక ఈ రోజు అయితే మనకు వచ్చేసరికి మనకి అయ్యేసరికి అయితే మనకి మినిమం మనకి 1:00, 2 అవ్వచ్చండి. ఎందుకంటే చాలా మంది పిల్లల ప్రోగ్రాలు ఉంటాయి. చాలా అద్భుతంగా జరిగిద్ది మనకి ఈ రోజు అయితే వర్షిప్ అనేది చాలా బాగుంటది. పిల్లలు కూడా అందరూ రెడీ అయిపోయి వచ్చారు. ఇదిగోండి వీళ్ళందరూ మన వాళ్ళందరూ రాజనగర్ అన్నమాట. రాజనగర్ సంబంధించిన పిల్లలు అందరూ రెడీ అయ్యారా మీరు డాన్స్ కి? ఓకే హాయ్ చెప్పండి అందరూ. ఇంక మన వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయారు. అందరూ పిల్లలందరూ రెడీ అయిపోయి వచ్చారు. చాలా మంది కూడా మన యూత్ అందరూ కొంతమంది అయితే రెడీ అయిపోయి వచ్చారు. ఇంకా మేము కూడా ఇది కలెక్షన్ అయితే ఇచ్చేస్తే ఈ రెండు కూడా ఇంకా మేము కూడా వెళ్ళిపోయి రెడీ అయిపోయి మేము కూడా వచ్చేయాలి. ఇదిగోండి ఇంక ఈ లైట్లు కూడా అయితే మనం వెలిచ్చేసాం అనమాట. మొత్తం కంప్లీట్ గా గ్రీన్ వేసాం అనమాట. ఈ రౌండ్ కి అయితే సర్కిల్ వేసేసరికి ఈ పైన వేసేసరికి మనం మల్టీ వేసాం. మనం ఇదైతే ఇదైతే మనం ఎలాగోలా అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. కానీ అవ్వదు అనుకున్నాం. కానీ వాన పడుతున్నా సరే మరి దేవుడి దయ వల్ల మొత్తం వాన అయితే చాలా మటుకు ఆగింది. లైట్ గా చిన్న ఏదో లైట్ తుప్పర పడుతుంది. ఇదైతే మనం అయితే ఇంతవరకు అయితే మనం కంప్లీట్ చేసామండి. ఇదండి ఈ రోజు అయితే మరి వీడియో అయితే బాబాయ్ ఇంకైతే ఈ రోజుకైతే వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్ అండి. కావాలంటే మాకు ఫోన్ చేయండి. ఇంకా మీకు వీడియో క్రీస్తు జనం అనేది వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా చూసి మీకు రేపు పొద్దున అయితే పెడతాను. అందరికీ బాయ్ అండి. అందరికీ మరొకసారి మేరీ క్రిస్మస్.